నమస్తే పొలిటికల్ వాయిస్కు స్వాగతం. మనం బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి అల్లర్లను చూస్తున్నాం. అక్కడ ఏం జరుగుతున్నది? మెజారిటీ ప్రజలు మైనార్టీల మీద దాడులు చేస్తున్నారు. అక్కడ మెజారిటీగా ఉన్నటువంటి ప్రజలు మైనార్టీల దేవాలయాలను కూలగొడుతున్నారు, దేవీ దేవతల విగ్రహాలను కూలగొడుతున్నారు. ఇది బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అంశం. అక్కడ మైనార్టీలు ఇబ్బంది పడుతున్నారనేటువంటిది, మైనార్టీలకు రక్షణ లేదనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాలన్నీ కూడా, ఐక్యరాజ్య సమితి, అమెరికాలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఇవాళ బంగ్లాదేశ్లో ఉండేటువంటి మైనార్టీలకు రక్షణ కల్పించాలనేటువంటి మాట చెప్తున్నారు. అయితే సరిగ్గా బంగ్లాదేశ్కు ఆనుకొనున్నటువంటి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఒక విచిత్రం జరిగింది. ఏమిటా విచిత్రం అంటే, మయన్మార్ నుంచి భారతదేశంలోకి వచ్చినటువంటి రోహింగ్యాలు భారతదేశంలో ఉండేటువంటి మెజారిటీకి సంబంధించినటువంటి వ్యక్తి ఇంటి మీద 150 నుంచి 200 మంది రోహింగ్యాలు దాడి చేసి వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి దేవుళ్ళ విగ్రహాలను పగలగొట్టి తిట్టి దాడి చేసినటువంటి సంఘటన. రోహింగ్యాలంటే ఎవరు? మన పక్కన బంగ్లాదేశ్ను ఆనుకున్నటువంటి బర్మా, రంగూన్, ఇప్పుడు మయన్మార్ అనేటువంటి పేరుతో ఉన్నటువంటి దగ్గర అక్కడ రోహింగ్యాలు చేస్తున్నటువంటి అరాచకాలను భరించలేక అక్కడ ఉన్నటువంటి వాళ్ళు రోహింగ్యాలను తరిమి పంపిస్తున్నారు. అయితే వాళ్ళు ఏం చేయాలి? రోహింగ్యాలు ముస్లిం మెజారిటీ ఉన్నటువంటి దేశాలకు పారిపోకుండా భారతదేశంలోకి అక్రమంగా వస్తున్నారు. దారుణమైనటువంటి విషయం ఏంటంటే, బంగ్లాదేశ్లో ఇబ్బంది పడుతున్నటువంటి హిందువులేమో భారతదేశంలోకి రాలేనటువంటి పరిస్థితి. అక్కడనేమో వాళ్ళంతా చొచ్చుకొని భారతదేశము శరణార్థుల పేరు మీద అక్రమంగా వలస వచ్చి బంగ్లాదేశ్లో అక్కడ పోకుండా బంగ్లాదేశ్ నుంచి కూడా రోహింగ్యాలు నిలగొడితే భారతదేశంలోకి వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి మెజారిటీ వర్గం పైన అక్కడ ఉన్నటువంటి వాళ్ళు దాడి చేసినటువంటి ఈ వీడియోని మనం ఒకసారి చూద్దాం. ఈ వీడియో చూద్దాం. আমার অ্যাড্রেস কালকে রাত্রি 9টার সময় এক বয়স্ক মহামানব লোক আমার বাড়ির পাশে থেকে যাচ্ছিলেন। তো উনি আমাকে সালাম আলাইকুম বলে, আমি তার পরিবর্তে ওনাকে জয় শ্রীরাম বলি। জয় শ্রীরাম বলাতে 1 ঘন্টা পরে 10টা নাগাদ প্রায় 150 থেকে 200 রোহিঙ্গা বাংলাদেশি জিহাদিদের নিয়ে আমার ঘরের ভিতরে ঢুকে বাড়ি ঘর দরজা সব ঘরের তছনছ করে ঠাকুর আলমারি সমস্ত কিছু ভেঙে, এমনকি ঠাকুর মানে কি এই ঠাকুরটা? হ্যাঁ, এবং নাকটা ভেঙে দিয়েছে, নাক কেটে দিয়েছে ఇక్కడ ఇక్కడ వీడియోలో మాట్లాడుతున్న ఆయన పేరు విశ్వజిత్ మండల్. ఆయన ఇక్కడ నిమ్తా పైకాప్రా అనేటువంటి వార్డు నెంబర్ 5లో ఉండేటువంటి వ్యక్తి. అక్కడికి 150 నుంచి 200 మంది రోహింగ్యాలు అక్కడ ఉన్నారట. వాళ్ళు అతన్ని సలాం అలైకుం అనేటువంటి మాట అంటే విష్ చేసేటప్పుడు, ఆయన చెప్పేటప్పుడు సలాం అలైకుం అన్నారంట. ఈయన జై శ్రీరామ్ అన్నాడంట. వాళ్ళకు సంబంధించినటువంటి సలాం అలైకుం అంటే ఇతనికి సంబంధించినటువంటి జై శ్రీరామ్ తోటి ఒకరికొకరు గ్రీట్ చేసుకున్నారు, ఒకరికొకరు విష్ చేసుకున్నారు. అయితే వెంటనే ఆ 150-200 మంది రోహింగ్యాలంటే భారతీయులు కాదు, బర్మా నుంచి వచ్చినటువంటి అక్రమ చొరబాటుదారులు. వాళ్ళు సలాం అలైకుం అంటే, ఇతను జై శ్రీరామ్ అంటే వచ్చి దాడి చేసి ఆయన ఇంట్లో ఉండేటువంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని, అల్మారాని ధ్వంసం చేసి కొట్టి ఇంట్లో ఉన్నటువంటి మహిళను కూడా చూడకుండా ఇష్టం ఉన్నట్టుగా బూతులు మాట్లాడి, మనం భారతదేశంలో ఉన్నామా? అసలు వెస్ట్ బెంగాల్లో మనకు ప్రజాస్వామ్య ఉందా లేదా? ఆ పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతుంది అంటే, రోహింగ్యాలను మనం భారతదేశంలో ఉండనివ్వాలా వద్దా? ఈ రోహింగ్యాలకు పోయి బియ్యం ఇచ్చి, రేషన్ కార్డులు ఇచ్చి, ఆధార్ కార్డులు ఇచ్చేటోళ్ళని ఏం చేయాలి? వాడికి మన దేశంతో ఏం సంబంధము? రోహింగ్యాల మీద ప్రత్యేకమైనటువంటి ప్రేమ. కానీ ఇప్పుడు ఏమంటారు ఈ విశ్వజిత్ మండలు వాళ్ళు సలాం అలైకుం అంటే ఈయన కూడా సలాం అలైకుం అంటే లొల్లే పోతుంది కదా, మీరెందుకు జై శ్రీరామ్ అనాలని పాపం అతందే తప్పంటారు. ఇప్పుడు
పెద్ద సెక్యులరిస్టులు, పెద్ద మేధావులు అంతా ఇప్పుడు అదే చెప్తారు. అదే ఇప్పుడు ఏమంటారు, లేదు లేదు ఈయన వాళ్ళని ఏదో రెచ్చగొట్టి ఉంటాడు కాబట్టి అని ఉంటారు. అసలు రోహింగ్యా భారతదేశంలోకి వచ్చి వాడెవడు ఇక్కడ మాట్లాడడానికి, వాడెవడు ఇక్కడ ఉండడానికి? రోహింగ్యాలు ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలకే కష్టాలు ఉన్నటువంటి సందర్భంలో వాడెవడు వస్తే మనకేం సంబంధము? పోనీ వాడేమన్నా మంచోడా? వాడు 5 రూపాయలకు 10 రూపాయలకు మర్డర్లు చేసేటువంటి వ్యక్తులు, ఒక్కొక్కటి 10 పెళ్ళాలను చేసుకొని 40 మంది పిల్లల్ని కానీ ఈ దేశం మీద ఎగబడి తింటుంటే వాడితో మనకేం సంబంధము? ఈ దేశాన్ని వాడికి దారాదత్తం చేద్దామా? ఒక్కసారి దేశ ప్రజలు, ఇట్లాంటి వార్తలు మీకు ఏ మీడియాలో రావు. మీడియా అంతా ఇంకా అసలు మాట్లాడడానికి లేదు. మళ్ళా దాంట్లో కూడా బాధ్యులని ప్రత్యేకమైనటువంటి ఒక ప్రజాస్వామ్యం అని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి లౌకికవాదం తీసుకొచ్చి మీడియాలో కూడా విచిత్రమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి వ్యక్తులు ఉంటారు. అది మన పరిస్థితి. ఇది విశ్వజిత్ మండల్ ఈ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి, అక్కడ పుట్టి పెరిగినటువంటి వ్యక్తి, ఎవడో బంగ్లాదేశ్ను కాదని ఇక్కడికి వచ్చినటువంటి ఒక రోహింగ్యాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ దేశంలో నివసిస్తున్నటువంటి వ్యక్తి మీద దాడి చేసి గాయపరుస్తుంటే భారతదేశ ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఈ రోహింగ్యాల విషయంలో ప్రతి ఒక్కరిని వెంటాడి ఈ దేశం నుంచి తరిమి కొట్టాలనా వద్దా? ఈ దేశంలో అక్రమంగా వస్తున్నటువంటి చొరబాటుదారుల వల్ల ఈ దేశానికి నష్టమా లేదా? ఇగో ఇవి ఎవ్వరు మాట్లాడరు. ఏ ప్రతిపక్షాలు మాట్లాడేవి, ఏ అధికార పక్షాలు మాట్లాడేవి, దీని గురించి ఎవరు మాట్లాడరు. కానీ పాలస్తీనా, గాజా అనేటువంటి మాట మాత్రం మాట్లాడతారు. రోహింగ్యాల విషయంలో ఏ పార్టీ వైఖరి ఏమిటి అని స్పష్టంగా ప్రతి పార్టీ తమ వైఖరి చెప్పాలి. ఎవడైతే రోహింగ్యాలకు కష్టం ఉందంటాడో వాడు ఆ రోహింగ్యాలను మీ ఇంట్లోకి తీసుకుపోయి మీరు బువ్వ పెట్టుకొని సాదుకోండి. కానీ దయచేసి మేమందరము కలిసినటువంటి సమాజంలో అట్లాంటి చీడ పురుగులకు స్థానం లేదనేటువంటి మాట మన తెలంగాణలో, మన హైదరాబాద్లో, మన బాలాపూర్లో కూడా ఆ రోహింగ్యాలు ఉన్నారు. మనకు కూడా రేపు పొద్దుగాల వాళ్ళు పక్కలో బెల్లంలాగా ఏ రోజు ఏదైనా జరగవచ్చు వాళ్ళ వల్ల. ఈ విషయాలు ఏ మీడియా కూడా మనకు చెప్పవు, ఏ మీడియా కూడా మనకు చూపించదు. మనం భారతదేశంలో హ్యాపీగా బతకగలుగుతున్నామా? స్వేచ్ఛ స్వాతంత్రాలతో ఉంటే ఎవరికి స్వేచ్ఛ ఉంది, ఎవరికి స్వాతంత్రం ఉంది, ఎవరిపైన దాడులు చేస్తున్నారు, ఏ దేశంలో జరుగుతున్నటువంటి అంశాలను మన దేశంతో ఒకసారి పోల్చి చూసుకుందాము. ఎవరిపైన దాడి చేస్తున్నారు? వాళ్ళు అక్కడ మెజారిటీ అయినా వాళ్ళే దాడి చేస్తారు. వాడు ఇక్కడికి వచ్చి అక్రమ వలసదారుడైనా సరే వాడే దాడి చేస్తుంటాడు. ఇది జరుగుతున్నటువంటి అంశం. ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. నిన్న బంగ్లాదేశ్లో వేలాది లక్షలాది మంది హిందువులంతా కూడా తమ హక్కుల కోసం రోడ్ల మీదకి వచ్చారు. భారతదేశంలో ఉండేటువంటి హిందువులు కూడా తమ హక్కుల కోసం రోడ్ల మీదకి రావాల్సినటువంటి పరిస్థితి. సాటి బంగ్లాదేశ్లో ఉండేటువంటి హిందువులకి రోడ్ల మీదకి రాకపోయినా బెంగాల్లో జరుగుతున్నటువంటి ఇట్లాంటి అరాచకాలను ఒక్కసారి దేశ ప్రజలందరి ముంగడ పెట్టేటువంటి ఒక ప్రయత్నాన్ని మాత్రం దయచేసి ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసి నచ్చిన ప్రతి ఒక్కరూ వెంటనే షేర్ చేసి, కామెంట్ చేసి, లైక్ చేసి మీ స్టేటస్లో, మీ సోషల్ మీడియాలో ఈ వీడియోను వెంటనే సర్క్యులేట్ చేయాలని మనవి.